వేదాతీతుడు వేమనరా వేమన పలుకే వేదమురా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ప్రజాకవి ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఒకరోజు ఒక డిగ్రీ విద్యార్థి నెక్స్ట్ ఏం చేయాలి అని ఆలోచిస్తూ అలా తన ఊరి బయటికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. అతని ఊరంతా కూడా చిన్న చిన్న కొండలు గుట్టల మధ్య ఉంటుంది. ఆ విధంగా అతడు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మార్గం మధ్యలో ఒక నల్లటి రాయి, అంటే చూడడానికి ఒక శివలింగం రూపంలో ఉండేటువంటి ఒక నల్ల రాయి ఎదురుపడుతుంది. ఆ విధంగా ఎదురుపడినటువంటి ఆ రాయి దగ్గర ఒక్కసారిగా ఆగిపోయి చాలా విచిత్రంగా, చాలా ఆశ్చర్యకరంగా చూస్తూ, అబ్బా, ఈ నల్లటి రాయి ఎంత బాగా ఉందో, చూడడానికి అచ్చం శివలింగం లాగా ఉంది అని చెప్పి ఆ శిలను చూసినటువంటి అతనికి ఈ శిలలో ఖచ్చితంగా శివుడు ఉంటాడు అని భావించి ఆ రాయికి దండం పెట్టుకొని తిరిగి ఇంటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ విధంగా ఆ విద్యార్థి ఇంటికి తిరిగి వెళ్ళిన మరుసటి రోజు తన డిగ్రీ రిజల్ట్స్ రావడంతో అతడు వెళ్ళి చెక్ చేసుకోవడం జరుగుతుంది. అతడు చెక్ చేసుకుంటే అతడు తన డిగ్రీలో ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వడం జరుగుతుంది. అలా పాస్ అవ్వడంతో అతను నిన్న నాకు ఎదురుపడినటువంటి శివలింగాన్ని నేను మొక్కినందుకే నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను అని భావించి మళ్ళీ తిరిగి అతను కాస్త పసుపు కుంకుమ తీసుకొని ఆ యొక్క శివలింగం రూపంలో ఉన్నటువంటి శిల దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళి, శివయ్య, ఇదంతా నీ వల్లే జరిగింది, నీ వల్లే నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను అని చెప్పి ఆ యొక్క శిలకు కుంకుమ పసుపు పూసి పూజించడం జరుగుతుంది. ఆ విధంగా ఆ రోజు నుండి ఆ విద్యార్థి తనకంటూ ఒక నియమం ఉండాలి అని చెప్పి ప్రతిరోజు ఉదయం శివలింగం రూపంలో ఉన్నటువంటి ఆ యొక్క రాయిని, శిలను దర్శించిన తర్వాతే నా పని ఏదైనా మొదలు పెడతాను అని చెప్పి తన మనసులో తాను వాగ్దానం చేసుకొని ఒక నియమం అంటూ పెట్టుకుంటాడు. ఆ విధంగా ఆ విద్యార్థి పెట్టుకున్నటువంటి నియమం ప్రకారం ప్రతిరోజు ఉదయాన్నే లేచి స్నానం చేసి ఆ యొక్క శివలింగానికి, అంటే శివలింగం రూపంలో ఉన్నటువంటి శిల దగ్గరికి వచ్చి అభిషేకం చేసి ధూపదీప నైవేద్యాలతో ఆ యొక్క శివలింగాన్ని పూజించడం జరుగుతుంది. ఆ విధంగా ప్రతిరోజు ఆ యొక్క విద్యార్థి ఆ యొక్క శివలింగాన్ని పూజించడం అక్కడి పరిసర ప్రాంతాల వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు అందరూ కూడా చూస్తూ గమనిస్తూ ఉంటారు. ఈ విధంగా ఆ విద్యార్థి ఆ యొక్క శివలింగం రూపంలో ఉన్నటువంటి శిలను ప్రతిరోజు పూజించి ఒకానొక రోజు అతనికి చదువుకున్నటువంటి డిగ్రీకి మంచి ఉద్యోగం రావడం జరుగుతుంది. ఆ విధంగా ఉద్యోగం రావడంతో ఈ యొక్క ఉద్యోగం కూడా ఆ యొక్క శివయ్య ప్రాప్తేనంటూ అతడు మళ్ళీ ఉద్యోగం వచ్చిన వెంటనే మళ్ళీ ఆ యొక్క శిల దగ్గరికి వెళ్ళి దర్శించుకొని రావడం జరుగుతుంది. అలా ఆ విద్యార్థికి ఉద్యోగం వచ్చిందన్న విషయం తెలుసుకున్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు, ఇదంతా అతడి పూజా ఫలితమే, అంతా ఆ శివుడి మహిమే అని చెప్పి ఆ విద్యార్థి ప్రతిరోజు వెళ్ళి ఆ యొక్క శివలింగం రూపంలో ఉన్నటువంటి శిలకు పూజ చేయడం వల్లే ఈరోజు అతనికి ఉద్యోగం వచ్చింది అని చెప్పి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల వాళ్ళందరూ కూడా ఆ శివలింగం రూపంలో ఉన్నటువంటి శిలను పూజించడం ప్రారంభిస్తారు. ఆ రోజు నుండి ప్రతి పండక్కి ప్రతిరోజు ఎవరో ఒకరు వచ్చి ఆ యొక్క శిలను పూజించడం, వారి ఇంట్లో చిన్న మంచి జరిగినా అదంతా శివయ్య చలవే, ఆ యొక్క శివలింగ మహిమే అని చెప్పి ఆ విషయం ఆ నోట ఈ నోట పడి చివరకు ఆ ఊరి పెద్దకు తెలుస్తుంది. ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి ఊరి పెద్ద ఊరి ప్రజలందరి వద్ద డబ్బులు వసూలు చేసి చందాగా వేసి ఆ యొక్క శిలకు గుడి కట్టించడం జరుగుతుంది. మరోవైపు ఉద్యోగంలో చేరినటువంటి ఆ విద్యార్థి ప్రతిరోజు ఆ యొక్క శివుణ్ణి దర్శించుకున్న తర్వాతే ఉద్యోగానికి వెళుతూ ఉంటాడు. అయితే కొంతకాలానికి ఆ ఉద్యోగంలో చేసేటువంటి కాల మార్పు వల్ల, ఉద్యోగంలో ఉండేటువంటి ఒత్తిడి వల్ల సమయానికి నిద్రపోలేక, ఉదయాన్నే లేవలేక ఒక్కొక్కసారి ఆ యొక్క శివలింగం రూపంలో ఉన్నటువంటి ఆ యొక్క శిలను దర్శించుకోకుండానే పరుగున అతడు తన ఉద్యోగానికి వెళ్ళవలసి వస్తుంది. ఈ విధంగా 2-3 సార్లు ఆ శిలను దర్శించుకోకుండానే తన ఉద్యోగానికి వెళ్ళడం వల్ల అతనికి ఏదో వెలతి, ఈరోజు శివుని దర్శించుకోలేదే అనేటువంటి వెలతి అతనిలో స్పష్టంగా అతనికి తెలుస్తుంది. ఆ విధంగా అతడు ఆ యొక్క శివలింగాన్ని దర్శించుకోకుండా ఆఫీస్కి వెళ్ళినటువంటి ప్రతిసారి ఏదో అతనికి అసంతృప్తిగా, ఈరోజు ఆ యొక్క శివుని దర్శించుకోలేకపోయా అనేటువంటి వెలతి అతనిలో స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. కానీ ఆ విద్యార్థికి మాత్రం ప్రతిరోజు ఆ యొక్క శివుని దర్శనం చేసుకోవాల్సిందే. చేసుకోకపోతే అతనికి ఆ రోజంతా ఏదో అసంతృప్తిగా ఫీల్ అవ్వడం జరుగుతుంది. అలా ఎక్కువసార్లు ఫీల్ అవ్వడం వల్ల, అబ్బా దేవుడా, ఏం చేయాలని ఆలోచిస్తూ ఇలా అయితే కాదు అని చెప్పి అతడు డైరెక్ట్గా ఒకరోజు ఎర్లీ మార్నింగ్ వెళ్ళి గుడి దగ్గరికి వెళ్ళి ఆ గుడిలో ఉన్నటువంటి శివలింగం రూపంలో ఉన్నటువంటి ఆ యొక్క శిలను ఫోటో తీసుకొని ఆ ఫోటోను ఒక ఫోటో స్టూడియోలో కడిగించి ఒక చిన్న ఫ్రేమ్గా తయారు చేయించుకొని ఆ ఫ్రేమ్ని ఇంటికి తీసుకువెళ్ళి తన ఇంటిలో ఉన్నటువంటి పూజ గదిలో పెట్టుకోవడం జరుగుతుంది. ఆ విధంగా శివలింగం పటాన్ని ఇంట్లో పెట్టుకున్న మరుసటి రోజు తర్వాత ఉదయాన్నే లేచి పరుగున ఉద్యోగానికి వెళ్తూ ఒక్కసారిగా
పూజ గది దగ్గరికి వచ్చి ఆ పటంలో ఉన్నటువంటి శివలింగాన్ని చూసి దర్శనం చేసుకొని, అబ్బా నేనిక నా శివుడి దర్శనం కోసం ఆ గుడి దగ్గరికి వెళ్ళనవసరం లేదు, డైరెక్ట్గా ఇక్కడే దర్శనం చేసుకొని ఇక్కడే అతన్ని పూజించి నా ఉద్యోగానికి నేను వెళ్ళడం చాలా బాగుంది, నా ఉరుకు పరుగుల జీవితానికి ఇదే కరెక్ట్ అని భావించి అతను ఆ యొక్క చిత్రపటంలో ఉన్నటువంటి శివలింగానికి పూజ చేసుకొని వెంటనే ఉద్యోగానికి బయలుదేరడం జరుగుతుంది. ఆ విధంగా తన ఉద్యోగంలో కొంతకాలం గడిచిన తర్వాత తన కంపెనీ అతనికి అనుభవరీత్యా అతనికి విదేశాల్లో ఒక ప్రాజెక్ట్ని అప్పచెప్పడం జరుగుతుంది. దానికి అతను ఎంతో సంతోషించి ఈ యొక్క సదవకాశాన్ని ఎలాగైనా ఉపయోగించుకోవాలి అని చెప్పి ఇదంతా శివయ్య దయేనని మళ్ళీ వెంటనే ఇంటికి తిరిగి వచ్చి ఆ దేవుడి గుడిలో ఉన్నటువంటి శివలింగం చిత్రపటానికి పూజ చేసి దండం పెట్టుకుంటూ ఇదంతా నీ దయే శివయ్య అని చెప్పి శివుణ్ణి మనసులో స్మరిస్తూ ఉంటాడు. ఆ విధంగా అతను ఆ మరుసటి రోజే ఆ యొక్క విదేశానికి తన ప్రాజెక్టు పనిపై వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ విదేశానికి వెళ్ళినటువంటి ఆ విద్యార్థి ఎంతో సంతోషంగా ఉంటాడు. ఆ విదేశీ వాతావరణం, అక్కడి ప్రకృతి అందాలు ఇవన్నీ ఆస్వాదిస్తూనే వచ్చినటువంటి పనిని పూర్తి చేస్తూ ఉంటాడు. ఈ విధంగా అతనికి బాహ్య ప్రపంచం అంతా ఎంతో సంతోషంగా, ఎంతో అందంగా, ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నప్పటికీ లోపల తన మనసులో ఎక్కడో చిన్న వెలితి కనబడుతూ ఉంటుంది. ప్రతిరోజు శివయ్య దర్శనం చేసుకొని ఉద్యోగానికి వెళ్ళేటువంటి అతనికి, అక్కడి విదేశానికి వెళ్ళినటువంటి అతనికి, ఆ విదేశానికి వెళ్ళిన తర్వాత ఎక్కడ కూడా ఏ రోజు కూడా శివయ్య దర్శనం చేసుకోలేకపోవడంతో అతనికి జీవితంలో ఆ రోజులో ఏదో తెలియని వెలితిగా అనిపిస్తూ ఉంటుంది. ఆ విధంగా ఎక్కువ రోజు వెలితిగా అనిపించడం వల్ల అతడు తన మేనేజర్తో, సార్ నాకు హోమ్ సిక్గా ఉంది, ఒక 2 days లీవ్ కావాలని చెప్పి మన దేశానికి తిరిగి రావడం జరుగుతుంది. తన ఇంటికి వచ్చి వెంటనే ఆ యొక్క శివయ్య చిత్రపటాన్ని మళ్ళీ చిన్న ఫోటోగా తీసుకొని, అంటే జోబిలో పట్టేంత ఫోటోగా తీసుకొని ఆ ఫోటోని లామినేషన్ చేయించుకొని ఆ యొక్క శివలింగం చిత్రపటాన్ని తన జోబిలో పెట్టుకోవడం జరుగుతుంది. ఆ విధంగా చిన్న శివలింగం పటాన్ని లామినేషన్ చేయించినటువంటి అతను ఆ ఫోటోని జోబిలో పెట్టుకొని వెంటనే ఆ ప్రాజెక్టు పని మీద తిరిగి ఆ విదేశానికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ విధంగా విదేశానికి వెళ్ళినటువంటి ఆ విద్యార్థి ఎంతో హ్యాపీగా, సంతోషంగా అతని వర్కును కొనసాగిస్తూ, పైగా తనకు తోడు శివుడు ఉన్నాడు కాబట్టి ఎప్పటికప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు శివుడి దర్శనం చేసుకోవచ్చు అనేటువంటి ధీమాతో చాలా సంతోషంగా అతని యొక్క ప్రాజెక్టును కొనసాగిస్తూ ఉంటాడు. ఈ విధంగా ఒకరోజు అతని యొక్క ప్రాజెక్టు పనిలో ఎంతో ఒత్తిడికి గురైనటువంటి అతడు చాలా అలసిపోయి ఒక రోజు రాత్రి ఆ లామినేషన్ చేసినటువంటి చిన్న శివలింగం పటాన్ని అతడి జోబిలో పెట్టుకొని అలాగే అతడు గాఢ నిద్రలోకి జారుకోవడం జరుగుతుంది. ఆ విధంగా గాఢ నిద్రలోకి జారుకున్నటువంటి ఆ విద్యార్థికి శివుడు ప్రత్యక్షమై ఈ విధంగా అంటాడు, అవురా బాలక, నీ భక్తిని చూసి ముచ్చటపడితిని, అయినను ఎక్కడో కొండగుట్టల్లో ఉన్నటువంటి శిలలో నన్ను చూసి అందరినీ నమ్మించి అందరి చేత కలిసి నాకు గుడి కట్టించినావు. ఆ విధంగా జనులందరికీ నాపై భక్తి కలగజేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మరలా నీ ఉద్యోగం రీత్యా నన్ను దర్శించుకోవడానికి వీలు కావడం లేదని చెప్పి నన్ను ఒక చిన్న చిత్రపటంలో బంధించి నీ ఇంటిలో ఉన్నటువంటి గూటికి నన్ను చేర్చితివి. అయినను సరే ఎక్కడో ఉన్న నన్ను నీ దరికి చేర్చుకున్నావు అని చెప్పి ఇంకా సంతోషించాను. మరలా నీ విదేశీ పర్యటన వల్ల నన్ను దర్శించుకోవడం వీలు కానందున నన్ను ఇంకా చిన్న లామినేషన్ పద్ధతిలో నీ జోబిలో పట్టేటువంటి సైజులో నన్ను బంధించి నీ గుండెకు దగ్గరగా, అంటే నీ జోబిలో పెట్టుకున్నావు, దానికి ఇంకా ఇంకా సంతోషించాను అని చెప్పి చెప్తాడనమాట. ఆ విధంగా ఆ విద్యార్థితో ఆ కలలో శివుడు మాట్లాడుతూ, అవురా, ఎక్కడో అనంత లోకాల్లో ఉన్నటువంటి నన్ను ఒక శిలలో బంధించి ఊరిలోకి తెచ్చుకున్నావు. మరలా నీ ఉద్యోగం రీత్యా ఊరి బయట ఉన్న నన్ను చిన్న చిత్రపటంలో బంధించి నీ ఇంట్లోకి తెచ్చిపెట్టుకున్నావు. మరలా నీ యొక్క విదేశీ పర్యటన మూలంగా నీ అరచేతి సైజులో బంధించి నీ జోబిలో పెట్టుకున్నావు, అంటే నీ హృదయానికి దగ్గరగా తెచ్చుకున్నావు. మరి ఎక్కడో అనంత లోకాల్లో ఉన్నటువంటి నన్ను నీ హృదయానికి దగ్గరగా తెచ్చుకున్న నీవు నీ హృదయంలోకి నన్ను ఆహ్వానించలేవా అని చెప్పి చాలా దీనంగా ఆ శివుడు ఆ యొక్క విద్యార్థిని అభ్యర్థించడం జరుగుతుంది. ఆ మాటకి ఒక్కసారిగా మెలకువలోకి వచ్చినటువంటి ఆ విద్యార్థి ఆ శివుడి దర్శనం కావడంతో ఎంతో సంతోషంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి చుట్టుపక్కల చూసి, అయ్యో ఇక్కడ శివుడు లేడే అని చెప్పి చుట్టుపక్కల చూస్తూ ఇదంతా కళ అని చెప్పి ఆ కళలో శివుడు చెప్పినటువంటి మాటల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అయినా శివుడు చెప్పింది కూడా కరెక్టే కదా, ఎక్కడో అనంతలోకాల్లో ఉన్నటువంటి శివుణ్ణి నా గుండె దగ్గరికి తెచ్చుకున్నాను, నా గుండె దగ్గరికి తెచ్చుకున్నటువంటి శివుణ్ణి నా హృదయంలోకి ఆహ్వానించలేనా అని చెప్పి ఆ యొక్క విద్యార్థి ఆలోచిస్తూ ఉంటాడు. ఆ విధంగా ఆ శివుణ్ణి నా హృదయంలోకి ఎలా తీసుకొని వెళ్ళాలి అని ఆలోచిస్తూ నాకు ఒక ఐడియా వచ్చిందని చెప్పి హాస్పిటల్కి వెళ్తే ఆ డాక్టర్ నా జోబిలో ఉన్నటువంటి శివుణ్ణి ఆపరేషన్ చేసి నా గుండెలోకి పంపిస్తాడు కదా అని చెప్పి చాలా విచిత్రమైనటువంటి భక్తితో ఆ విద్యార్థి
ఒక హాస్పిటల్కి వెళ్ళడం జరుగుతుంది. ఆ విధంగా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ చెప్పు నీకు వచ్చినటువంటి రోగం ఏమిటి అని ఆ విద్యార్థిని అడగగానే ఆ విద్యార్థి సార్ నాకు ఎటువంటి రోగం లేదు, దయచేసి నా యొక్క మన్ననను అభ్యర్థించి నేను చెప్పేటువంటి ఈ ఒక్క చిన్న పని నాకు చేసి పెట్టండి, మీకు జన్మ జన్మలకు రుణపడి ఉంటాను అని చెప్పగానే సరే ఏంటో చెప్పు అని చెప్పి డాక్టర్ అనగానే ఆ విద్యార్థి తను అనుకున్న విచిత్రమైనటువంటి విషయాన్ని ఆ డాక్టర్కి చెప్పి ఆ డాక్టర్ చేతులు పట్టుకొని సార్ ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఈ యొక్క పనిని మాత్రం కాదనకండి అని చెప్పి డాక్టర్ను రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. దానితో ఆ డాక్టర్ ఒక్కసారిగా ఉలిక్కిపడి అతన్ని చాలా విచిత్రంగా చూస్తూ అతని యొక్క విచిత్రమైనటువంటి భక్తికి నివ్వెరపోయి అతన్ని చూస్తూ అతని విచిత్రమైన భక్తికి అతనిలోని పరమభక్తికి ముగ్ధుడైపోయినటువంటి డాక్టర్ తన మనసులో నీలాంటి పరమభక్తులకు శతకోటి వందనాలు అని చెప్పి మనసులో అనుకొని పైకి 2 చేతులు ఎత్తి నీకు దండంరా స్వామి అని చెప్పి అంటాడనమాట. ఆ విధంగా అతనికి దండం పెట్టిన తర్వాత ఆ విద్యార్థి చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క శివలింగం రూపంలో ఉన్నటువంటి చిన్న లామినేషన్ పటాన్ని తన చేతిలోకి తీసుకొని అది సరే ఈ యొక్క చిత్రపటం నీకు ఎక్కడ దొరికింది అని చెప్పి చెప్పగానే ఆ విద్యార్థి తన జీవితంలో జరిగినటువంటి సంఘటనలన్నీ ఆ డాక్టర్కి చెప్పుకుంటూ వస్తాడు. ఆ విద్యార్థి చెప్పిందంతా విన్న ఆ డాక్టర్ అది సరే ఆ కొండగుట్టల్లో అన్ని రాళ్ళు ఉండగా ఈ శిలలోనే నీకెందుకు శివుడు కనిపించాడు అని అడిగితే దానికి ఆ విద్యార్థి ఏమో సార్ నాకు అదంతా తెలియదు, ఆ శిలను చూడగానే నాకెందుకో శివుడి లాంటి శివలింగం లాంటి భావన కలిగింది అని చెప్పి చెప్తాడనమాట. ఆ మాటతో ఆ విద్యార్థి యొక్క మానసిక భావాన్ని అర్థం చేసుకున్నటువంటి ఆ డాక్టర్ సరే నీవు చెప్పినట్టుగానే నీకు సర్జరీ చేసి ఈ యొక్క శివుణ్ణి నీ గుండెలోకి పంపిస్తాను అని చెప్పగానే ఆ విద్యార్థి ఎంతో సంతోషించి థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ విధంగా ఆ విద్యార్థి ఇంటికి వెళ్ళిన తర్వాత డాక్టర్ కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తూ మొత్తానికి ఆ విద్యార్థి భావనే అతన్ని నడిపిస్తుంది, అంతే కదా, దేనికైనా భావమే మూలం కదా అనుకొని డాక్టర్ ఎలాగైనా సరే ఈ యొక్క విచిత్రమైనటువంటి భక్తుడికి సహాయం చేయదలిచి అతను ఆ మరుసటి రోజు ఆ విద్యార్థిని ఆ యొక్క సర్జరీకి ఆహ్వానించడం జరుగుతుంది. అలా ఆ సర్జరీకి వచ్చినటువంటి ఆ విద్యార్థి హాస్పిటల్లోకి రాగానే ఎంతో సంతోషంగా ఆ డాక్టర్ని కలిసి సార్ నేను సర్జరీకి రెడీ అని చెప్పి అతన్ని ఆ యొక్క సర్జరీ చేసేటువంటి రూమ్కి తీసుకువెళ్ళి ఆ యొక్క బెడ్పై పడుకోబెట్టడం జరుగుతుంది. అలా పడుకోబెట్టి చూడు నేను నీకు మత్తు ఇంజెక్షన్ ఇస్తాను, మత్తు ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత నీవు ఒక స్వప్నావస్థ దశలోకి వెళ్ళి ఆ శివుణ్ణి నీ గుండెలోకి నీ హృదయంలోకి ఆహ్వానిస్తున్నట్టు ఫీల్ అవ్వు అని చెప్పి చెప్తాడనమాట. ఆ మాటకి ఆ విద్యార్థి సాక్షాత్తు ఆ శివుడినే నా హృదయంలోకి ఆహ్వానిస్తున్నాను, ఆ శివుడే నాలోకి వస్తున్నాడు అని చెప్పి భావించి సరే డాక్టర్ వెంటనే ఆ పనిని ప్రారంభించానని చెప్పి డాక్టర్తో చెప్తాడనమాట. ఆ మాటకి వెంటనే డాక్టర్ ఒక మత్తు ఇంజెక్షన్ ఇచ్చి అతడు కోమాలోకి వెళ్ళగానే సర్జరీ స్టార్ట్ చేస్తాడు. ఆ విధంగా సర్జరీని స్టార్ట్ చేసినటువంటి ఆ వైద్యుడు అతని గుండెపై ఉన్నటువంటి చర్మాన్ని కాస్త కోసి అతడు ఆ విద్యార్థి జోబిలో ఉన్నటువంటి ఆ చిన్న శివుడి పటాన్ని తీసి చాలా తెలివిగా ఆ యొక్క పటాన్ని తన జోబిలో పెట్టుకొని వెంటనే ఆ యొక్క చర్మాన్ని కుట్టివేయడం జరుగుతుంది. ఆ విధంగా సర్జరీ కంప్లీట్ అయిన కొంత సమయానికి ఆ విద్యార్థి మెలకువలోకి వచ్చి డాక్టర్ నా సర్జరీ కంప్లీట్ అయినట్టేనా, నా శివుడు నా గుండెలోకి వెళ్ళినట్టేనా అని చెప్పి అడుగుతాడనమాట. ఓ వెళ్ళకేం, నీలాంటి పరమ భక్తుల గుండెల్లోకి ఆ శివుడు ఎప్పుడు కూడా చాలా సంతోషంగా ఎంతో వేగంగా వెళ్ళడానికి ఎదురు చూస్తూ ఉంటాడు. సో ఆ విధంగానే నేను ఆ యొక్క శివుణ్ణి నీ హృదయంలోకి పంపించాను, ఇక నీలో శివుడు ఉన్నట్టే అని చెప్పి చెప్తాడనమాట. దానికి ఆ విద్యార్థి ఎంతో సంతోషించి ఎక్కడో ఉన్న శివుని నా గుండెలోకి ఆహ్వానించుకున్నాను, చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఆ యొక్క డాక్టర్కి కృతజ్ఞతలు తెలిపి ఇంటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ విధంగా సర్జరీ తర్వాత ఇంటికి చేరుకున్నటువంటి విద్యార్థి ఆ మరుసటి రోజు నుండి పూర్తిగా మారిపోయి ఎక్కడ కూడా శివుని దర్శించుకోకుండా, ఎక్కడ కూడా శివుని స్మరించుకోకుండా, శివుని పూజించకుండానే ఉద్యోగానికి వెళ్తూ ఉంటాడు. ఇదంతా చూసినటువంటి చుట్టుపక్కల వాళ్ళు అయ్యో ఇదేంటి, ఇతను శివుని దర్శించుకొని పూజిస్తే కానీ ఉద్యోగానికి బయలుదేరని ఇతను ఉదయాన్నే లేచి ఎంతో సంతోషంగా ఉద్యోగానికి వెళ్తున్నాడని చెప్పి అందరూ కూడా అక్కడ ఉన్న వాళ్ళు నోరెళ్ళబెడతారు. ఈ క్రమంలోనే ఒకరోజు ఉదయాన్నే ఉద్యోగానికి బయలుదేరేటప్పుడు తన తల్లి ఎదురు వచ్చి ఏంట్రా ఈ మధ్య అసలు శివుడికి దండం పెట్టుకోవట్లేదు, శివుడిని పూజించట్లేదు, ఇంట్లో ఉన్న శివుడికి పూజ చేయట్లేదని చెప్పి అడుగుతుందన్నమాట. ఆ మాటకి ఆ విద్యార్థి ఓసి పిచ్చి తల్లి, ఇన్ని రోజులు శివుడు అంటే బయట ఉన్నాడు కాబట్టి పూజించి వెళ్ళాను, ఇప్పుడు ఏకంగా నా గుండెలోనే ఉన్నాడు అని చెప్పి చెప్తాడనమాట. ఆ మాటకు నివ్వెరపోయి చూస్తున్నటువంటి తల్లి ఎంతో ఆశ్చర్యకరంగా తన కొడుకును చూసుకొని వీడేంటి ఇలా తయారయ్యాడు, వీడికి ఏదో అయ్యింది అని చెప్పి భయపడుతూ ఉంటుంది. ఇన్ని రోజులు శివుడిని పూజించందే ఏ పని ప్రారంభించని ఆ విద్యార్థి శివుడు తన గుండెలోనే ఉన్నాడంటాడేంటి అని చెప్పి తన తల్లి నోరెళ్ళబెట్టి చూస్తూ ఉంటుంది.
సో ఆ రోజు నుండి శివుడు తనలోనే ఉన్నాడు, దేవుడు అనేవాడు తన గుండెలోనే ఉన్నాడు అని భావించినటువంటి ఆ విద్యార్థి తన శరీరానికి ఏమైనా జరిగితే అది శివుడికి కూడా జరుగుతుంది అని చెప్పి భయపడుతూ తన శరీరాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ రోజు తను స్నానం చేసేటప్పుడు సాక్షాత్తు ఆ శివుడికి అభిషేకం చేసినట్టుగా భావన పొందుతూ ఉంటాడు. ఆ విధంగా తనలోనే దేవుణ్ణి చూసుకున్నటువంటి ఆ విద్యార్థి కాలక్రమంలో అతనికి కాలం తీరి ఒకరోజు ఒక చిన్న యాక్సిడెంట్లో చనిపోవడం జరుగుతుంది. ఆ విధంగా చనిపోయిన తర్వాత అతనిలోని విచిత్రమైన పరమభక్తికి ముగ్ధుడైనటువంటి ఆ పరమశివుడు ఆ విద్యార్థి ఆత్మను తన దగ్గరికి తీసుకొని, అవురా, ఆ రోజు నన్ను శిలలో గుర్తించి నీ దగ్గరకు నీ హృదయంలోకి నన్ను తీసుకున్నావు, ఈరోజు నిన్ను నేను నా దగ్గరికి ఆహ్వానించానని చెప్పి చెప్తాడనమాట. సో ఆ విధంగా ఆ యొక్క డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి విద్యార్థికి మోక్షం ప్రాప్తించడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, మనలో కూడా చాలామంది గుడిలో ఉన్నటువంటి రాతి శిలలను, రాతి ప్రతిమలలో శివుణ్ణి చూసుకుంటూ దేవుణ్ణి చూసుకుంటూ పూజిస్తూ ఉంటారు. కానీ దేవుడు మాత్రం అవి రాళ్ళేరా బాబు, నేను కాదు, నేను నీలోనే ఉన్నాను, వెతుక్కోరా అని చెప్పి చెప్తూ ఉంటాడు. కానీ మనం మాత్రం ఆ యొక్క దేవుణ్ణి వెతుక్కోవడానికి సమయం వెచ్చించకుండా కాసేపట్లో ఒక 10 నిమిషాల్లో పూజిస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి ఒక చిన్న చిట్కాను పాటించి అక్కడ నుండి తప్పించుకొని వెళ్తూ ఉంటాం. ఆ విధంగా దేవుడు శిలలో లేడు, మనలోనే ఉంటాడు అని చెప్పి ఇదే విషయాన్ని వేమన గారు తన పద్యంతో చాలా చక్కగా వివరించడం జరిగింది. వేమన గారు రాసినటువంటి వేల పద్యాలలో నాకు పర్సనల్గా చాలా ఇష్టమైనటువంటి అర్థవంతమైనటువంటి పద్యం ఇది. ఈ యొక్క పద్యాన్ని మీకు వివరిస్తాను, వినండి. శిలలను చూచి నరులు శివుడు అనుకొందురు, శిలలు శిలలే కాని శివుడు కాదు, తనదులోన దైవాన్ని తానేలా ఎరుగడో, విశ్వదాభిరామ వినురవేమ. అంటే చూడండి ఫ్రెండ్స్, శిలలను చూచి నరులు శివుడు అనుకుందురు అంటే గుడిలో ఉన్నటువంటి శిలలను, రాతి ప్రతిమలను చూసి శివుడు అనుకుంటారు, విష్ణువు అనుకుంటారు, రాముడు అనుకుంటారు. అదేవిధంగా శిలలు శిలలే కానీ శివుడు కాదు అన్నాడు. అంటే గుడిలో మనం చూసేటువంటి పూజ చేసేటువంటి ఆ యొక్క శిలలు, రాతి ప్రతిమలు అనేవాళ్ళు దేవుళ్ళు కాదు, శిలలు అని చెప్పి చెప్తున్నాడు. అదేవిధంగా తనదులోన దైవాన్ని తానేలా ఎరుగడో, విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు. అంటే జనులు శిలలను చూచి శివుడైనా అనుకుంటారేమో కానీ శివుడు తనలోనే ఉన్నాడు, తనలోనే ఉన్నటువంటి శివుడిని మాత్రం తెలుసుకోరు, ఎరుగరు అని చెప్పి చెబుతున్నాడు. అంతే కదా ఫ్రెండ్స్, మన సమాజంలో చాలామంది భక్తులు ఉన్నారు. వారందరూ కూడా శిలలను చూచి నరులు శివుడు అనుకుందురు అన్నాడు. అంటే గుడిలో ఉన్నటువంటి ఆ రాతి ప్రతిమలను, ఆ రాళ్లను, శిలలను చూచి శివుడని భావించి పూజలు చేస్తారు. కానీ ఆ శిలలు శిలలే కానీ శివుడు కాదు అన్నాడు. ఆ కనిపించేటువంటి రాతి ప్రతిమలు కేవలం రాళ్ళు మాత్రమే, శిలలు మాత్రమే, శివుడు కాదు, దేవుడు కాదు అని చెప్పి చెబుతున్నాడు. అంతేకాకుండా తనదులోన దైవాన్ని తానేలా ఎరుగడో అన్నాడు. అంటే జనులు ఎంతసేపు ఆ గుడిలో కనిపించేటువంటి రాతి ప్రతిమలనే దేవుడు అని పూజించి అభిషేకాలు చేసి ఆ రాళ్లల్లోనే, ఆ ప్రతిమల్లోనే, ఆ శిలల్లోనే దేవుడు ఉన్నాడని చెప్పి భావించి పూజలు చేస్తారు. కానీ తనలోనే దేవుడు ఉన్నాడు, తానే దైవం అనేటువంటి విషయాన్ని ఎందుకు తెలుసుకోడు అని చెప్పి వేమన గారు తాత్పర్యం. అయ్యా జనులారా, మీరంతా గుడిలో కనిపించేటువంటి శిలల్లోనూ శివుణ్ణి వెతుక్కొని పూజిస్తూ ఉన్నారు. అవి కేవలం శిలలే కానీ శివుడు కాదు. ఆ శివుడు అనేవాడు మీలోనే ఉన్నాడు. ముందు మీలో ఉన్న శివుణ్ణి గుర్తించండి, ఎరుగండి, తెలుసుకోండి అని చెప్పి వేమన గారు తన చక్కటి పద్యంతో వివరించడం జరిగింది. సో నేను చెప్పినటువంటి కథలో కూడా చూడండి, ఎక్కడో అనంత లోకాల్లో ఉన్నటువంటి శివుడిని ఆ యొక్క డిగ్రీ విద్యార్థి కనిపించేటువంటి చిన్న శిలలో భావించి శిలను పూజించి చివరకు ఆ శిలకు గుడి కట్టడం జరుగుతుంది. అంతే తప్ప శివుడు తనలోనే ఉన్నాడు అన్నటువంటి భావన ఏ రోజు పొందడు. ఈ విషయాన్ని గ్రహించినటువంటి డాక్టర్ ఎంతో తెలివిగా, సమయస్ఫూర్తిగా వ్యవహరించి ఆ యొక్క శివుణ్ణి తన గుండెలో బంధిస్తాను అని చెప్పి మాట ఇచ్చి అతడి మానసికతను అర్థం చేసుకున్నటువంటి ఆ డాక్టర్ ఆ యొక్క విద్యార్థి భావనే అతన్ని నడిపిస్తుంది. ఏ భావన అయితే శివుడు శిలలో ఉన్నాడు అని కలగజేస్తుందో అదే భావన తనలోనే ఉన్నాడు అని చెప్పి ఆ భావననే తనకి కలిగిస్తే ఆ శివుణ్ణి తనలోనే చూసుకుంటాడు కదా అని చెప్పి ఆ డాక్టర్ చాలా తెలివిగా వ్యవహరించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మనలో కూడా చాలామంది సోమవారం రాగానే లేదంటే శివరాత్రి రాగానే తండోపతండాలుగా తరలి వెళ్ళి మరి ఆ గుడిలో ఉన్నటువంటి శివుణ్ణి, శివలింగం రూపంలో శిలలో ఉన్నటువంటి శివుణ్ణి చూసుకొని మురిసిపోయి భక్తితో చాలా శ్రద్ధగా పూజిస్తామే తప్ప ఆ శివుడు అనేవాడు మనలోనే ఉన్నాడు, అతన్ని ఎందుకు వెతకకూడదు, అతన్ని ఎలా వెతకాలి అనేటువంటి చిన్న ఆలోచన కూడా చేయరు. అరే, నరుడే నారాయణుడు, మానవుడే మాధవుడు అంటారు కదా. మరి అలాంటప్పుడు దేవుడు మరెక్కడో ఉంటాడని ఎందుకు ఊహించాలి? మనలోనే ఉంటాడు కదా. మనలో ఉన్న దేవుణ్ణి వెతకలేక, ఆ కాస్త సమయం కూడా దానికి కేటాయించలేక చిన్న 10 నిమిషాల్లో పూజ అయిపోతుంది కదా అని చెప్పేసి అక్కడ గుళ్ళో ఉన్నటువంటి శిలకు పూజ చేసి పూజించి ఆ 10 నిమిషాల చిట్కాతో బయటపడిపోతామే తప్ప
మనలో నిజంగా ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి ఆ యొక్క దైవాన్ని మాత్రం ఎందుకు వెతకరు అని చెప్పి వేమన గారు ప్రశ్నించడం జరుగుతుంది. సో అంతే కదా ఫ్రెండ్స్, మనం ఎంతసేపు దేవుడు దేవత అని చెప్పి గుళ్ళు గోపురాలు తిరుగుతామే తప్ప ఆ దైవం అనేది మనలోనే ఉంది, దాన్ని వెతుక్కునేందుకు సమయం కేటాయిద్దామని చెప్పి ఏ ఒక్కరు అనుకోరు. అందుకే వేమన గారు అన్నారు, తనదులోన దైవాన్ని తానేలా ఎరగడో, ఆ కనిపించేటువంటి శిలలోనైనా శివుని వెతుకుతారు కానీ తనలో ఉన్న శివుడిని మాత్రం వెతకరు అని చెప్పి చెబుతున్నాడు. సో ఫ్రెండ్స్, దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే మనకు ఏ విషయంలో అయినా సరే భావన, ఫీలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నీవు ఈ భౌతిక ప్రపంచంలో దేన్ని చూసి దేన్ని ఫీల్ అవుతావో నీకు అదే కనబడుతుంది. నీవు దానినే నిజమని నమ్ముతావు. అదేవిధంగా ఆ కాస్త భావం ఏదో నీలోనే ఫీల్ అవ్వు, నీలోనే భావించు, ఆ శివుడు ఏదో నీలో ఉన్నాడని ఫీల్ అవ్వు అని చెప్పి వేమన గారు తన చక్కటి పద్యం ద్వారా చెప్పడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, మరో వీడియోలో మరో పద్యంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. కీప్ వాచింగ్. వేదాతీతుడు వేమనరా, వేమన పలుకే వేదమురా. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే షేర్ చేయండి. ఈ ఛానల్ మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓపికతో విన్నందుకు ధన్యవాదాలు. వేమన గారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ ప్రజాకవి.